కడియం, దానం, సంజయ్ ఇక ఈ ముగ్గురు విషయమే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టులో రేపు ఏదైతే ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం చర్చకి రాబోతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఇంకొక ఇద్దరికి సంబంధించి అటు పోచారం కావచ్చును, తర్వాత లింగయ్య కావచ్చు, వీళ్ళకి సంబంధించి అయ్యే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు కాంగ్రెస్ అని పొరపాటున ఫీల్ అయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్తున్నారు. కండవా వేసుకున్నా, కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొన్నా, కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నా అవన్నీ కూడా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు చేసిందే తప్పించి అది అపార్థం చేసుకున్నారు తప్పించి ఇప్పటికి కూడా నెలలో ఒక 5,000 రూపాయలు వాళ్ళ జీతం నుంచి తీసుకెళ్ళి బీఆర్ఎస్కి వేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలుగానే ఉన్నారు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష సభ్యులుగానే ఉన్నారు. నేను నమ్ముతున్నాను, నాకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను వీళ్ళకి సంబంధించి అనర్హతగా ఇచ్చినటువంటి పిటిషన్ తోసిపుచ్చుతున్నానంటూ తీర్పులు ఇచ్చినటువంటి స్పీకర్ గారి సాక్షిగా ఇంకా ఈ ముగ్గురు వ్యవహారమే తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ముగ్గురికి సంబంధించి ఏం తీర్పిస్తారు? ఎందుకంటే ఇక్కడ దానం నాగేంద్ర ఏకంగా పోటీనే చేశాడు, కడియం శ్రీహరి వాళ్ళ కుమార్తెతో పోటీనే చేయించారు. సంజయ్ ఇది వచ్చేటప్పటికి ఆయన్ని తొందరగా తేల్చేయచ్చు కూడా. ఓవరాల్గా ఇక ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.